హాయ్ అండి, నేను మీ రాజమండ్రి అమ్మాయిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఇవాళ మన రెసిపీ ఏంటో చూద్దామా ఒకసారి. సాంబార్ పెడుతున్నానండి. ఏంటి అమ్మాయి సాంబార్ ఎవరికి తెలీదు, సాంబార్ పెడుతున్నాను అనుకుంటున్నారా? నా స్టైల్ సాంబార్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తానండి. ఒకసారి చూద్దాం రండి. ముందుగా మనం ఒక గిన్నె పెట్టుకుందాం. వెడల్పుగా ఉండే గిన్నె, మనకు సాంబార్కి సరిపోయే గిన్నె పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించుకుని, చాలామంది సాంబార్ ఎలా పెడతారంటే ముక్కలు ఇందులో వేసేసి వాటర్ వేసి ఉడికించేస్తారు. అలా కాదండి, నేను ఎలా పెడుతున్నానో ఒకసారి మీరు చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. రండి దగ్గరికి. కొంచెం ఆయిల్ వేసుకున్నాం కదండి. హీట్ అయిన తర్వాత సాంబార్ ఇంగ్రీడియంట్స్ అందరికీ తెలిసినవే. చూడండి ఒకసారి. ముందు ఆనపకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్లోని. ఇలా ఒక్కసారి మీరు పెట్టి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఒక్క 2 minutes ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లోని. చాలా మంది వాటర్లో వేసి ముక్కలో ఉడికిస్తారు కదా, అలా కాకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. అదొక వేరే టేస్ట్ వస్తుంది, ఇది వేరే టేస్ట్ వస్తుందండి. నా స్టైల్లో చూపిస్తున్నాను. ఒక్కసారి మీరు పెట్టుకుని టేస్ట్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇలా ఒక 2 minutes ఫ్రై చేసుకుందామండి. తర్వాత బెండకాయ ముక్కల్ని యాడ్ చేసేసుకుందాం మనం. తర్వాత ఆనియన్స్ ములక్కాడలో యాడ్ చేసుకుందాం. ఆనియన్స్, పచ్చిమిర్చి. టమాటా వేయకూడదండి. టమాటా అయితే పేస్ట్ అయిపోతుంది మనకి. ఇప్పుడే వేసేసుకున్నామంటే వేయకూడదు. ఇలా ఈ ముక్కలను మనం ఒక 2-3 minutes ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకుంటే బేగ మగ్గుతాయి. చూసుకుందామండి. ఒకసారి మళ్ళా తిప్పుకుని ఇప్పుడు వంకాయ ముక్కలను యాడ్ చేసుకుందాం. ఇది మన ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అన్నమాట. అందుకని ఇలా ఒకసారి చేసి చూడండి. ఇంకొకసారి మనం మూత పెట్టుకుందామండి. ఒకసారి మూత తీసుకొని చూసుకుందామండి. చూడండి, ఇలా కలర్ మారాయి కదా ముక్కలు కొంచెం. ఇప్పుడు ఈ టైంలో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంకొంచెం యాడ్ చేసుకుందాం. ముక్క ములిగేంత వరకు వాటర్ వేసుకుని దీంట్లో ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందామండి. ఒకసారి తిప్పుకుని టమాటా ముక్కలు ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి. ముందే ఫ్రై చేసామనుకోండి అవి మొత్తం పేస్ట్ అయిపోతాయి కదా, అందుకని మనకి టమాటా ముక్క కనిపించాలంటే ఇప్పుడు వేసుకోవాలన్నమాట టమాటీస్. ఇప్పుడు మన ఒక 60% ముక్క ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మూత వేసేసుకుందాం.
ఒకసారి మన ముక్కలు ఎంతవరకు ఉడికాయో చూద్దామండి. చూసారా, మన ముక్కలు ఉడికిపోయినాయి. ఇదిగోండి, ఉడికిపోయినాయి మన ముక్కలు. ఇలా ఉడికిన తర్వాత నేను ముందుగానే పప్పు ఉడికించి పెట్టుకున్నానండి. కందిపప్పు, తర్వాత చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో యాడ్ చేసేసుకోవడం. ఇలా మెత్తగా మెరుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. గట్టిగా ఉంది కదా. త్రీ విజిల్స్ వేయించుకుంటే ఉడికిపోద్దండి కందిపప్పు. ఇలా మెదిపేసుకొని దాంట్లో యాడ్ చేసేసుకోవడం. ఇప్పుడు మనం చింతపండు పులుపుని యాడ్ చేసుకుందామండి. మీరు ముక్కలు ఫ్రై చేసుకున్నప్పుడే వాటర్ వేసేసి పెట్టుకుంటారు కదా, అప్పుడు చింతపండుని ఇలాగా నానబెట్టుకుని పెట్టుకుంటే మనకి బాగా నానిపోతుంది. సాంబార్ పలసగా పెట్టేసుకోకూడదండి, బాగానే అలానే చిక్కగా కూడా పెట్టుకోకూడదు, బాగోదు. మీడియంలో పెట్టుకుంటే బాగుంటుంది. అలా చిక్కగా కాకుండా పలచగా కాకుండా పెట్టుకుంటే మనకి బాగుంటుంది. నాకైతే ఇలా సరిపోతుందండి ఈ కన్సిస్టెన్సీ. కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. సాంబార్కి తగినంత ఉప్పు యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇది మరగనివ్వాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుని మరగనిద్దాం. తర్వాత ఏమి ఇంగ్రీడియంట్స్ వేయాలో మీకు చూపిస్తానండి. ఇప్పుడు కొంతసేపు అయితే ఒక 5 minutes అయితే మరగనిద్దాం. చూడండి, మన సాంబారు ఇలా మరుగుతుంది కదా. ఇలా మరిగినప్పుడు దీంట్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాను, మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, అదే నా స్టైలు. ఇదేంటనుకుంటున్నారా? అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఒక పెద్ద స్పూను. అంతే అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాం కదా. సాంబార్ పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం అనుకోండి, సాంబార్లో సూపర్ టేస్ట్ వస్తుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మరి ఇంగ్రీడియంట్ యాడ్ చేయడం ఎవరికన్నా తెలుసో లేదో నాకైతే తెలీదు. నేనైతే తెలియదు అనుకుంటున్నాను చాలా మందికి. ఒకసారి ఇలా ట్రై చేయండి. సాంబారు చాలా బాగుంటుంది. కొంచెం బెల్లం యాడ్ చేసుకుందామండి. ఇదిగో బెల్లం. తర్వాత ఒక రొబ్బ కరివేపాకు ఇలా తుంచుకుని రెమ్మలతో సహా వేసేసుకోవాలి, కాళ్ళతో సహా. అంతేనండి. ఒక 5 minutes మనం మరిగిన తర్వాత తాలింపు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఒకసారి మన సాంబార్ ఎంతవరకు వచ్చిందో చూసుకుందాం. టేస్ట్ కూడా చెక్ చేసుకుందామండి. చూడండి, బాగా మరిగింది కదా. టేస్ట్ ఎలా ఉందో చూసుకుందాం.
పడుతుందండి, నాకు ఉప్పు వేసుకుంటాను. అంతేనండి మన సాంబారు. తాలింపు వేసేసుకుందాం మనం. బాగా మరిగిపోయింది కదా, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. తాలింపు వేసేసుకుందామండి మనం. బాండి పెట్టుకుని ఇది మనం సిమ్లో పెట్టేసుకుందాం. సాంబారు నూనె వేసుకుందాం. పోపు అందరికీ తెలిసిందే కదండి. ఎల్లుల్లిపాయ, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, మెంతులు. మెంతులు మట్టుకు మిస్ అవ్వకండి. మెంతులు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. సాంబార్ ఒకటి, పప్పుచారు ఒకటి, చారు ఒకటి మంచి టేస్ట్ వస్తుందండి. మిస్ అవ్వకండి మెంతులు. ఆయిల్ హీట్ అయిందండి. వెల్లుల్లిపాయ వేసుకుందాం మనం. కొంచెం వేగాలండి వెల్లుల్లిపాయ. వెల్లుల్లిపాయ వేగితే మనకి మంచి టేస్ట్ వస్తుంది. వెల్లుల్లిపాయ చాలామంది సరిగ్గా దంచుకోరు. ఇలా దంచుకోవాలండి వెల్లుల్లిపాయ. ఇలా బాగా దంచుకుంటే దానిలో ఉన్న రసం అంతా మనకి బాగా టేస్ట్ వస్తుంది అనమాట. దిగడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకుందామండి ఎండుమిరపకాయలు ఇవన్నీ. కరివేపాకు కూడా వేసుకున్నాం. చూడండి ఫ్రై అయింది కదా. ఇప్పుడు కొంచెం ఇంగువ యాడ్ చేసుకున్నామండి. నేను సాంబార్లో కారం వేయలేదు, మీరు గమనించారో లేదో. కారం మనం మరిగినప్పుడు గట్ట కారం వేసుకోకూడదండి. ఎందుకంటే నేను తాలింపు వేసినప్పుడు వేస్తానన్నమాట కారం. టేస్ట్ మట్టుకు చాలా బాగుంటుందండి. ఇలా తాలింపు వేసినప్పుడు వేసుకోండి కారం, మంచి టేస్ట్ వస్తుంది. కారం వేసిన తర్వాత వెంటనే స్టవ్ కట్టేయండి. ఆ వేడికి మనకి అయిపోద్ది అనమాట. వెంటనే అంతే దీంట్లో తిరగబోసేసుకోవడమే మన సాంబార్. అంతేనండి మన సాంబారు. మన సాంబార్ తాలింపు పెట్టేసుకున్నాం కదండి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకుందాం. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో మన సాంబారు. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రాజమండ్రి అమ్మాయి చాలా బాగా పెట్టిందని మీరే అంటారండి. ఒకసారి ట్రై చేయండి. దీనికి కాంబినేషన్గా నేను ఒకటి చేస్తున్నానండి, అదేంటో చూపిస్తాను మీకు. నెత్తళ్ళ ఫ్రై అండి. సావడం ఫ్రై చేద్దాం అనుకున్నాను, కానీ సావడాలు లేవు మా ఇంట్లో, అయిపోయినాయి. అందుకని నెత్తలు ఫ్రై చేస్తున్నాను. ఒకసారి చూడండి. ఈ నెత్తలు కడుక్కోవడానికి హాట్ వాటర్ పెట్టుకున్నానండి. హాట్ వాటర్లో కడుక్కోవాలన్నమాట. ఇవి అప్పుడే నీసు వాసన రాకుండా ఉంటుంది మనకి. ఇగోండి మనం హాట్ వాటర్ పెట్టుకున్నాం కదా, నెత్తల్లో హాట్ వాటర్లో వేసుకోవాలి ఇలాగా. లేదంటే కనుక మనకి నీసు వాసన వచ్చేస్తాయి. ఇక హాట్ వాటర్లో వేసుకుని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలండి.
ఇలా క్లీన్ చేసుకోవాలి నీట్గా. ఇలా మనం గోరుతో ఇలా అంటే మొత్తం దాని మీద ఉన్నదంతా నీచంతా వచ్చేస్తుంది. తర్వాత ఈ ఎండు చేపలకి ఇసుక ఉంటుందండి బాగా. ఇలా హాట్ వాటర్లో వేసుకుంటే అదంతా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇవి ఎంత టేస్ట్గా ఉంటాయో అంత పని ఉంటుందండి. అందుకని జాగ్రత్తగా మనం క్లీన్ చేసుకోవాలి. ఇసుక ఉంటుంది మళ్ళీ పోదు, అందువల్ల 1-2 సార్లు ఇలా కడుక్కుంటే మనకి, మీకు చూపిస్తాను చూడండి. ఇదంతా చూసారా నీసు అన్నమాట. ఇది నీళ్ళు తెల్లగా వచ్చే వరకు కడుక్కోవాలి మనం. ఇసుక ఉంటుంది అడుగుని. ఇంకొకసారి కడుక్కుందామండి. చూడండి ఎంత నీట్గా వచ్చాయో మనకి. ఇలా నీట్గా చేసుకోవాలి. ఓకే అండి, మనం ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాం. ఒకసారి చూడండి. బాడీ పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకున్నాం. నేను కొంచెం ఆయిల్ ఎక్కువనే వేస్తానండి, ఎందుకంటే ఆ ఆయిల్ మనం అన్నంలో కలుపుకుని తింటే చాలా బాగుంటుంది. అది మా వారికి చాలా ఇష్టం, అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తాను అన్నమాట. కొంచెం ఆయిల్ హీట్ అయిన వెంటనే ఇవి వేసేసుకున్నాం. మంట తగ్గించుకున్నాం. చాలా బాగుంటుందండి ఫ్రై. ఎంతమంది టేస్ట్ చేశారో లేదో నాకైతే తెలియదు, కానీ చాలా బాగుంటుంది. టేస్ట్ చేయండి, ట్రై చేయండి ఒకసారి, బాగుంటుంది. నేనైతే గాను నూనె వేసానండి, దానివల్ల నొరక కింద వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఎలా ఎగుతున్నాయో. ఇవి మనకి ఏగినట్టు ఎలా తెలుస్తాయో చూద్దాం ఒకసారి. చూడండి, ఇదిగో ఇలా నొక్కని చూడండి, మెత్తగా సాగుతుందా. ఏగిందంటే కనుక ఒకసారి పట్టుకోమని ఇరుగుతుంది అన్నమాట. అలా అన్నమాట, ఏగిందో లేదో చూసుకోవడం. ఇంకొక 2 నిమిషాలు అయితే మనకి అయిపోతుంది. చూడండి చూడండి, మన మెత్తలు ఫ్రై అయిపోయిందండి. ఇంకా ఎర్రగా వచ్చేసినాయి కదా. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నామండి. సాల్ట్ మరీ ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే ఇవి ఆల్రెడీ ఉప్పు చేపలు కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకోవాలి, అంతే అంతే. కారం వేసుకున్నాం. స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి స్టవ్. కారం యాడ్ చేస్తున్నానండి, అంతే. కారం వేసిన తర్వాత ఎక్కువ వేపకూడదు, కారం మాడిపోద్ది మళ్ళా. వెంటనే స్టవ్ కట్టేసుకుందాం మనం. స్టవ్ కట్టేస్తున్నాను, అంతే అండి. మన నెత్తలు ఫ్రై అయిపోయింది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ నూనె మామూలు వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి, మా వారికి అయితే చాలా ఇష్టం. ఇదండి ఈరోజు మన స్పెషల్ సాంబారు, మెత్తళ్ళ ఫ్రై. ఇదండి ఈరోజు మన వీడియో.
మా రజనీ జాన్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట బెల్ కొట్టండి. ఇంకా కొత్త వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. మీ రాజమండ్రి అమ్మాయి. బాయ్.